అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన యొక్క ఎక్సైజ్ కమిషనర్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారు, కమిషనర్ శ్రీధర్ గారు ఈ ఎట్టి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో గుడంబ ఉండకూడదు, మొత్తం నిర్మూలన జీరోకు రావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికన్నా మనం కూడా నిర్ణయం తీసుకున్న దానికన్నా ముందు కూడా మనము ఈ గుడంబాని నియంత్రణకు చాలా కేసులు చేసినాం. అయినా కానీ ఆగస్టు లాస్ట్ వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జీరో గుడంబ ఉండాలనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ డిస్టిక్లో మనం కూడా గుడంబ నియంత్రణ కోసం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని మెయిన్ ప్రధాన కారణము రా మెటీరియల్ అయినటువంటి నల్ల బెల్లము, పటిక, ఇవి సప్లై చేసేదారులు ఇంతవరకు మనము పెద్ద ఎత్తున చేస్తున్న ఈ లోకల్లో ఉన్న అంటే మేము గుడంబ అడ్డల కాడ పట్టుకున్నప్పుడు ఇది లకావత్ రవి, వీడు మున్యతండ లక్ష్మీపతి, దీన్ని పట్టుకున్నప్పుడు ఇంకా 2-3 కేసులలో పట్టుకున్నప్పుడు కూడా దేవికిషన్ లడ్డా అనే వ్యక్తి మన పెద్ద బజార్లో ఉండి ఈ బెల్లం వ్యాపారం ప్లస్ పటిక వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఇది పటికని బెల్లాన్ని తినే వస్తువు కాకుండా ఇది కూడా కంప్లీట్గా గుడంబకు తయారీకి అవసరమైన బెల్లం కాబట్టి దీన్ని మనము నిషేధంగా తీసుకొని ఇది గుడంబ కోసమే తయారు చేస్తున్నారని మిగతా బట్టీల కాడ దొరికిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ బట్టి కూడా ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇదే విధంగా ఈరోజు మనము సీజ్ చేసిన ప్రాపర్టీ మొత్తం కూడా జాగరి 1876 కేజీలు, 1876 కేజెస్, అలము 3950 కేజెస్, మరియు ఐడి లిక్కర్ 3 లీటర్స్, ఒక బైకు, పర్సన్స్ అరెస్టెడ్ 2. అదేవిధంగా ఈ లడ్డా అనే వ్యక్తి వ్యాపారము నల్లబెల్లం తీసి సారకు తయారీకి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఇతని మీద 2017లో కూడా 2022లో కూడా ఒక 3 కేసులు కొత్తగూడెం స్టేషన్ నుంచి నమోదైనవి. అదేవిధంగా ఎల్లందు స్టేషన్లో కూడా దేవకిషన్ లడ్డా మీద కూడా 2 కేసులు 2022, 2022 అప్పుడు కూడా ఇతను హ్యాబిచువల్గా ఈ కారా బెల్లాన్ని మరి పట్టుకొని రవాణా చేయటము, సప్లై చేయటము గుడంబ అడ్డాలకి అనే కార్యక్రమం చేస్తున్నాడు. అదేవిధంగా వివిధ స్టేషన్లు కూడా ఇతని మీద కేసులు చాలా ఉన్నాయి. ఇతను డైరెక్ట్గా అక్కడ వచ్చి మాట్లాడి ఏదో ఆంధ్ర ప్రాంతం నుంచి వివిధ ఎక్కడైతే నల్లబెల్లము సారా తయారీ వెళ్ళడం జరుగుతుందో అక్కడి నుంచి తెప్పించుకొని పట్టుకొని కూడా అక్కడ ప్రదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించుకొని గుడంబ అడ్డలకు సప్లై చేస్తున్నాడు. ఈరోజు మా అండర్ సూపర్వైజర్ కరంచంద్ ఏఈఎస్ గారు మరియు లోకల్ సిఐ ఎస్ఎస్ఓ జయశ్రీ గారు, సిఐ గారు మరియు డిటిఎఫ్ గౌతమ్ ప్లస్ రమేష్ స్టేషన్ టీమ్ ఎస్ఐలు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడంబాకు ఉపయోగించే నల్లబెల్లం కానీ పట్టిక కానీ ఎలాంటి ఇంటాక్సికేట్ పదార్థాలని కూడా మేము అరికట్టాలని దానికి తీవ్రంగా ఇస్తుంటే వారి మీద అవసరం అనుకుంటే పీడిఆర్ కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది, చేస్తున్నది కూడా. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గేట్వే ఆఫ్ గాంజా, దాని గురించి కూడా మేము ఫార్మేషన్ కష్టపడుతూనే ఉన్నారు. దాన్ని ఎక్కువగా మనం వచ్చిన పీరియడ్లో కూడా గంజాయిని అరికట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ నల్ల పిల్లాన్ని మాత్రము గట్టి సారాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించేది లేదు. యాజ్ మా డైరెక్టర్ కానీ కమిషనర్ కానీ వీటి గట్టి ఆదేశాలు స్టేట్ మొత్తంలో కూడా తెలంగాణ ప్రాంతంలో గుడంబ ఫ్రీ అయ్యేంత వరకు కూడా కృషి చేస్తుంది. ఈ ఆగస్టు లాస్ట్ వరకు మన కొత్తగూడెం భద్రాద్రి జిల్లా గుడంబ ఫ్రీ జిల్లాగా మనం ప్రకటిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.